రక్షణ ప్రదాతయగు క్రీస్తు నామం పేరిట ఈనాటి వాక్య సందేశాన్ని వినడానికి విచ్చేసిన మీ అందరికీ దేవుని ఆశీర్వాదము కలుగుగాక. ప్రియులగు సహోదరులారా, ఈనాడు మనము మ్రానికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ మ్రానికొమ్మల ఆదివారం మొదలుకొని వచ్చేటువంటి వారదినములన్నీ కూడా పవిత్రమైన వారంగా ఎంచబడుతూ ఉన్నది. ఈ దినములు ఎంతో పవిత్రమైనవి, పరిశుద్ధకరమైనవి. ఎందుకు ఈ వారములను అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉన్నాం? ఈ గడిచినటువంటి 40 రోజుల తపస్సు కాలం ఏదైతే ఉందో అన్ని దినములు కూడా ముఖ్యమైనవే. కానీ వీనిలో ఈ రోజు మొదలుకొని ప్రారంభించేటువంటి యొక్క వార దినములన్నీ కూడా అత్యంత ప్రధానమైనవిగా భావిస్తూ ఉన్నాం. కారణము, ఈ వారములోనే మన ప్రభు యొక్క శిలువ శ్రమలు, మరణము, పునరుత్థానం అనేవి సంభవించడం జరుగుతుంది. ప్రభువు ఎంచినటువంటి ఆ రక్షణ కార్యము పరిపూర్తి చేయగలిగేటువంటి ఆ సంఘటనలు ఈ వారంలో మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభువు తాను ఈ లోకానికి విచ్చేసినటువంటి ఆ గొప్ప లక్ష్యం ఏదైతే ఉందో, సాధించాల్సిన కార్యం ఏదైతే ఉందో, ఆ దైవ కార్యాన్ని, దైవ చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి దినములు ఈ వార దినముల్లోనే వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవి పవిత్రమైన దినాలు. అంతే పవిత్రంగా మనము కూడా వీటిని కొనియాడుతూ ముందుకు సాగిపోవాలని కూడా మనం తెలుసుకోవాలి. మరి ప్రియులకు సహోదరులారా, ఈ వార దినములలో ఏవైతే ఉన్నాయో వీనిలో మనము కొనియాడేటువంటి ప్రభువు శిలువ, మరణ, పునరుత్థానములనేవి అవి కేవలము క్రీస్తుకు పరిమితమైనవని కాదని మీరు తెలుసుకోవాలి. ఎందుకనగా ప్రభువు అనుభవించిన ఆ శిలువ శ్రమలు ప్రభువుకు లభించాల్సినవి కాదు. అవి మనము పొందుకోవాల్సినటువంటి శిక్షలు, మనము అనుభవించాల్సినటువంటి పాపపు ఫలితాలు. వానిని ప్రభువు తన భుజముల మీద వేసుకున్నాడు. కాబట్టి ప్రభువు అనుభవించిన శిలువ శ్రమలు మనవి. అంతే విధంగా అతడు అనుభవించిన మరణము మనకు రావాల్సినటువంటి వినాశనకరమైనటువంటి, ఆ హీనకరమైనటువంటి మరణము మనకు రావాల్సి ఉన్నది. దానిని మన ప్రభువు మోశారు. అంతే విధంగా ప్రభువు సంపాదించేటువంటి ఆ యొక్క పునరుత్థానము కూడా ప్రభువు మన కోసం సంపాదించాడు. మనము సజీవులుగా పాపమును గెలిచి జీవము పొంది నిత్య జీవమునకు వారసులవ్వాలనేటువంటి కృపతో ప్రభువు ఎంచి ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా ఆ యొక్క ప్రభువు శిలువ శ్రమలు, మరణము, పునరుత్థానం అనేవి మనకు సంబంధించినవి. మన ప్రభువుతో పాటు భాగం పంచుకోవాల్సినవని ఈనాడు మనం తెలుసుకోవాలి. మరి ప్రియులకు సహోదరులారా, ఈరోజు ప్రభు యెరూషలేమున పురప్రవేశము చేయుచున్నాడు. అతడు యెరూషలేమునకు ప్రవేశించేటువంటి ఈ సమయమున ఇదిగో తన శిష్యులను పంపి ఒక గాడిద పిల్లను తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ గాడిద పిల్లను ఎక్కి కూర్చుండగా వారు యొక్క పట్టణమునకు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ పట్టణమున ప్రవేశించేటువంటి ఆ క్రమములో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉండేటువంటి జనసమూహం అంతా ప్రభు చెంతకు చేరుతా ఉన్నారు. వారందరూ కూడా ప్రభుని ఘనంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అంతే ఘనంగా వారు స్వీకరించి ఆ యొక్క పట్టణంలోనికి తీసుకొని వెళ్తూ ఉండడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే, ప్రభువు తను జీవించినంత కాలంలో కూడా ఏ కార్యము చేసినా, ఏ స్వస్థత చేసినా, ఏ అద్భుతం చేసినా ఎక్కువగా ప్రభు వాళ్ళకు చెప్పినటువంటి మాట, ఇదిగో ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పవద్దు అని చెప్పడము పలు విధములుగా పలుసార్లు మనం చదువుతా ఉన్నాం పరిశుద్ధ గ్రంథాల్లో. మరి తను చేసినటువంటి కార్యాలనే ఇంకొకరికి చెప్పాల్సిన పని లేదని చెప్పేటువంటి క్రీస్తు ఈరోజు ఎందుకు ఇంతమంది ముందు అంత ఘనమైనటువంటి స్వాగతాన్ని అంగీకరించాడు? మొట్టమొదటిగా అది మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఎటువంటి క్రమంలో చూడండి, ప్రభు ఎప్పుడు కూడా ఒక మెస్సియానిక్ సీక్రసీ, మెస్సియాకు సంబంధించినటువంటి ఒక రహస్య విధానాన్ని ప్రదర్శించే ప్రభువు ఇక్కడ ఎందుకు బహిర్గతంగా అంతటి ఒక ఘనమైన స్వాగతాన్ని, అంతటి అంగరంగ వైభవమైనటువంటి ప్రవేశాన్ని అతడు అంగీకరిస్తున్నాడు? ఎందుకు ఇంతమంది ప్రజల నుండి జేజేలను పొందుతూ ఉన్నాడు? దీనికి 2 కారణాలు ఉన్నాయి ప్రియులకు సహోదరులారా. మొట్టమొదటగా ప్రభువు ఆ ప్రవేశించినటువంటి ఆ యెరూషలేము పట్టణమున వారు సంసిద్ధపడుతూ ఉండేటువంటి దినములు ఇదిగో పాస్కా పండుగ దినములు. ఈ పాస్కా పండుగకు యూదుల యొక్క నియమం ప్రకారము ప్రతి యూదుడు కూడా యెరూషలేము దేవాలయానికి విచ్చేయాలి, బలిని సమర్పించాలి. ఇది వారికి ఉన్నటువంటి నియమం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆ రోజు ఆ యొక్క యెరూషలేములో విచ్చేసినటువంటి జనసమూహం ఎవరు?
యూదుల యొక్క సమూహము ప్రత్యేకంగా. అంటే ఆ యూదులు ఎక్కడ ఉన్నవారైనా కానీ, ఆ రోజు ఆ సమయములో వారు యెరూషలేము దేవాలయానికి విచ్చేసి ఉన్నారు. అందరు యూదులు ఒక దగ్గర సమావేశమయ్యారు నిజానికి. మరి ఈ సంఘటన బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తానుసారము రక్షణ ఆరంభము యూదులతో ప్రారంభమవుతుంది. ఆ తరువాతనే మిగిలిన ప్రపంచమంతా ఇది వ్యాపింప చేయడము దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఒక దగ్గర నుంచి ప్రారంభమైన రక్షణ తరువాత ప్రపంచమంతటా కూడా వ్యాపింపగలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇందులో ప్రధానంగా ముఖ్యముగా మనం తెలుసుకోవాల్సింది ఈ యూదులందరూ కూడా ప్రభువును తెలుసుకోవాలి. వారు నమ్ముతారా? నమ్మరా? తరువాత విషయం. కానీ వారందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయము ఇది, ఇతడు మెస్సియా అని వారు గుర్తించగలగాలి. కాబట్టియే ఇక్కడ చేరిన అందరూ కూడా యూదుల సమూహమంతా అతనికి జేజేలు పలుకుతూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒక దావీదు కుమారని, అంతే విధముగా దైవ కుమారని, అంతే విధముగా వాళ్ళని రక్షించమని వారు ప్రాధేయపడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించిన రెండవ కారణం ఏంటి అంటే, ఇదిగో ప్రవక్తల ప్రవచనాలు నెరవేరాలి. ప్రవక్తల ప్రవచనాలు ఏవున్నాయి? మనం చూస్తూ ఉన్నాము. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. ఇదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడై జయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదను ఎక్కి వచ్చును. అతడు ఒక రాజు అని విజయం పొందినవాడుగా వస్తూ ఉన్నాడు. కానీ అతడు ఒక గాడిద పిల్లపై ఎక్కి వస్తూ ఉన్నాడని వాక్కు చెబుతుంది. ఆ విధముగా ఇక్కడ ఉపయోగించబడినటువంటి గాడిద ఏదైతే ఉందో, సాధారణంగా మన భాషలో అయితే గాడిద అనే పదమే ఒక తిట్టులాగా ఉపయోగిస్తాం. ఎవరో ఒకరిని తిట్టడానికి మనం ఉపయోగిస్తాం. కానీ నిజానికి గాడిద యొక్క స్వభావపు తీరే వేరు. రాజులు ఎక్కువగా గుర్రాల మీద ప్రవేశిస్తారని మీకందరికీ తెలిసినదే. నిజానికి యుద్ధంపై వెళ్ళాలి అంటేనే వారు గుర్రాన్ని ఉపయోగిస్తారు. కానీ ఆ యుద్ధంలో విజయం అనంతరము వారు తిరిగి వచ్చినప్పుడు ఒక గాడిదని ఎక్కి వారు తిరుగుతా ఉంటారని కూడా మనకు తెలిసినటువంటి విషయం ప్రియులకు సహోదరులారా. పైగా గాడిద తన శరీరానికి మించినటువంటి బరువును మోయగలదు. అది ఎంత క్లిష్టమైన, ఎంత కష్టమైన భారాన్ని మీద వేసుకొని అది ముందునకే సాగుతుంది. తమ యజమాని ఎంత బాధించినా అది బరువును దించి ఎక్కడికి పరిగెత్తదు. ముందుకు బరువును మోసుకుంటూ పోతది. అంత సహనము, అంత శాంత స్వభావము దానిలో నుంచి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రియులకు సహోదరులారా, ఇదే విధముగా మన ప్రభువు కూడా ఒక భారమైన సిలువను అతడు మోయాల్సి ఉంది. తాను నడవలేనటువంటి ఒక స్థితిలో ఉన్న ఇంతటి భారాన్ని భుజముల మీద వేసుకుని అతడు ముందునకే సాగుతాడు, కలువరికే సాగుతాడు అని మనకు తెలియచేయడం జరుగుతుంది. అంతే విధముగా మనము పరిశుద్ధ గ్రంథములో ఇంకొక రెఫరెన్స్ ఉందండి. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 38, 39 వచనాల్లో మనం చదువుతున్నాం. అక్కడ ప్రజలు సొలొమోను రాజును ఒక కంచెర గాడిద పైన కూర్చుండబెట్టి గేహోను చెలమ వద్దకు తోడ్కొని పోయిరి. అక్కడ అతన్ని రాజుగా అభిషేకించారు అని రాయబడింది. సొలొమోను రాజును ఒక గాడిద మీద తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని అభిషేకించడం మనం చదువుతా ఉన్నాం. నిజానికి ఆ రోజు ఆ అభిషేకం అయిన తర్వాత అతని రాజ్యము, సొలొమోను రాజ్యం ఏదైతే ఉందో చాలా ప్రశాంతంగా సాగింది. నిజానికి సొలొమోను రాజు కాలంలో యుద్ధాలు ఎక్కువగా లేవు. వారి తండ్రి యగు దావీదు కాలంలో ఎక్కువ హింస జరిగింది, ఎక్కువ యుద్ధాలు జరిగాయి. కానీ అతని తరువాత వచ్చినటువంటి సొలొమోను రాజు కాలంలో అటువంటి హింసాకాండకు తావులేదు. చాలా ప్రశాంతమైన, శాంతికరమైనటువంటి రాజ్యపాలనను అతడు చేశాడు. ఈరోజు అదే విధముగా ప్రభువు ఆ గాడిద పిల్లను ఎక్కి వస్తా ఉండేటువంటి సమయంలో అతడు కూడా ఇదిగో ఒక రాజుగా శాంతియుతమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఒక ప్రశాంతమైనటువంటి పరిపాలన మనకు అందజేయబోతూ ఉన్నాడని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరులారా. మరి యొక్క ఊరేగింపులో మనం చూస్తే ప్రభువు గాడిదని ఎక్కి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ తమ యొక్క పై వస్త్రాలను తీసి అతని పాదముల ముందు పరిచి ఉన్నారని మనకు అర్థమవుతుంది. వీరు ఎందుకు ఈ విధంగా తమ వస్త్రములను పరుస్తూ ఉన్నారు? పరిశుద్ధ గ్రంథములో తమ పై వస్త్రాన్ని విడిచిపెట్టడం దాని అర్థం ఏంటి అంటే, వారు తమ యొక్క జీవితాన్ని అక్కడ ముందు పరుస్తూ ఉన్నారు. తమ జీవితాన్ని ముందు పరుస్తూ ఉన్నారు. ఇదిగో ఇది నా జీవితము నీ పాదముల ముందు ఉంచుతున్నాను.
నీవే ఏం చేయాలనుకుంటున్నావో నా జీవితాన్ని బట్టి అది మీరు చేయండి. ఒక రాజు చెంతకు వచ్చి శరణు వేడినప్పుడు, ఇదిగో అతడు తన పై వస్త్రాన్ని తీసి అతని ముందు మాట్లాడతాడు. ఇదిగో ఆ పై వస్త్రాన్ని వారి పాదముల ముందు ఉంచుతారు. కారణము, రాజు ఏమి సెలవిచ్చినా దానికి కట్టుబడి జీవిస్తాను అని చెప్పడంలో ఉంటుంది. రాజు చేపట్టిన ప్రతి నిర్ణయము కూడా తనకు సంక్రమిస్తుంది అని భావముంది. కాబట్టి ఈరోజు ప్రభువు అందు ప్రవేశించేటప్పుడు, ఇదిగో నువ్వు చేయబోయేటువంటి ఆ రక్షణ కార్యం ఏదైతే ఉందో, ఆ రక్షణ ఫలమును ఇదిగో మా జీవితాల్లో కూడా అందచేయండి అని వారి జీవితాలను ప్రభు పాదాల ముందు ఉంచుతున్నారని ఈరోజు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. మరి ఎందుకండి ఈ యొక్క ప్రజలు ప్రభువును ఆ విధంగా తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు, ఆ యొక్క మ్రాని కొమ్ములను ఎందుకు చేతిలో ధరిస్తూ ఉన్నారు? మనం వాక్కు చదువుతా ఉన్నాము. మక్కాబీయుల యొక్క మొదటి గ్రంథము 13వ అధ్యాయము 51వ వచనం నుండి. అంతే విధంగా మక్కాబీయుల రెండవ గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఇదిగో శత్రు వినాశనము జరిగి శాంతి ఏర్పాటు జరిగిన తర్వాత వారు ఏం చేస్తా ఉన్నారు? స్తుతి గీతములను పాడుతూ ఖర్జూరపు పత్రములను, ఆకులను వారు చేపట్టి అతడిని వాయిద్యములతో మోగించుచు అతన్ని తమ యొక్క రాజకోటలోనికి రాజును తీసుకొని వెళ్తున్నారట. అంటే ఒక విజయాన్ని, తమ యొక్క శత్రువును నాశనం చేసి ఒక శాంతిని ఏర్పాటు చేసినటువంటి ఆ రాజు ఎవరైతే ఉన్నారో అతన్ని జేజేలు పలుకుతూ వారు తమ యొక్క ఖర్జూరపు పత్రములను, అంతే విధంగా మ్రాను కొమ్ములను చేతబట్టుకొని, ఈ పచ్చదనాన్ని చేతబట్టుకొని, ఇదిగో ఇటువంటి గీతములతో వారు ఆ యొక్క రాజకోటకు ఇతన్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. దీనిలో అర్థం ఏంటి అంటే ప్రియులకు సహోదరులారా, ఇదిగో ఎలాగైతే శత్రు వినాశనం జరిగిన తర్వాతనే శాంతి స్థాపన జరుగుతుందో, మన జీవితాలకు కూడా ఒక ముఖ్యమైనటువంటి శత్రువు ఉన్నాడు. పౌలు గారంటారు, మనము ఎదుర్కోవలసినటువంటి చిట్ట చివరి ఆఖరి శత్రువు మృత్యువు. ఇది వాస్తవం. మన జీవితాలకు ఉండేటువంటి ఆఖరి శత్రువు మృత్యువే. అందుకే ఆ మృత్యు అనేటువంటి శత్రువును ఇప్పటి వరకు ఎవరును జయించలేరు. కాబట్టి ఈరోజు మన ప్రభువగు క్రీస్తు ఈ యొక్క శత్రువును జయించగలిగేటువంటి శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ మా ఆఖరి శత్రువైనటువంటి మృత్యువును మీరు జయించగలరు, జయించాలి అనేటువంటి ఒక ఉద్దేశముతో వారు ఎటువంటి ఒక ప్రవర్తనను చూపిస్తూ ఉన్నారు. మా శత్రువును మీరు జయించి, ఇదిగో మా అందరి మృత్యువులకు కూడా మీరు విముక్తిని కలుగచేసి మమ్మలను ఒక శాంతికరమైన రాజ్యమున మమ్మల్ని నిలబెడతావు అనేటువంటి ఒక గొప్ప భావన, నమ్మకము ఇందులో ఉంది. మరి ఇందులో ఉపయోగించబడినటువంటి ఒక మ్రాని కొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ పచ్చదనము మన జీవితాలకు గుర్తుగా ఉంది. ఆ చిగురించబడినటువంటి ఆ కొమ్మలు ఇదిగో మన జీవితాలను కూడా కలంతకాలము పచ్చగా ఉండే విధంగా, సమృద్ధిగా ఉండే విధంగాను, జీవంగా ఉండేగాను దేవుడు ఆ విధమైనటువంటి ఏర్పాటును మనకు చేస్తాడు మన ప్రభువు అనేటువంటి ఒక నమ్మకం కూడా ఇందులో ఉన్నది ప్రియులకు సహోదరులారా. మరి ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రజలు ప్రభువును ఒక ఊరేగింపుగా, ఒక ప్రదీక్షణలో తీసుకుపోతున్నారు? ఎందుకు ఈ ప్రదీక్షణ అవసరమైంది? ఎందుకు అంటే మనం చూస్తూ ఉన్నాం చూడండి. ఇక్కడ ఈ పాస్కా పండుగ ఏదైతే యెరూషలేములో జరుగుతుందో అక్కడ విచ్చేసినటువంటి యూదులందరూ ఏదో ఒక బలి చేస్తారు. ఆ విధంగా ఆలోచన చేస్తే అక్కడ దాదాపుగా 25,000కు మించి గొర్రె పిల్లలను వారు బలిగా సమర్పణ చేస్తారు ఆ యొక్క పండుగ సమయంలో. అయినప్పటికీ అక్కడ ఉండేటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఆ ఒక్క వ్యక్తి తాను తీసుకొని వచ్చినటువంటి ఆ ఒక్క గొర్రె పిల్లను మాత్రమే వారు ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి, ఇదిగో అక్కడ బలి సమర్పణ కోసమని దేవాలయంకు తీసుకెళ్తారు. ఇక్కడ చంపబడిన 25,000 గొర్రె పిల్లలను వారు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ ఒక్క గొర్రె పిల్ల ఏదైతే దేవాలయం లోపలికి తీసుకుని పోయి సమర్పింపబడుతున్నారో, ప్రధాన యాజకుడు తీసుకుని వచ్చి ఉన్నాడు, ఆ ఒక్క గొర్రె పిల్లను మాత్రమే ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఈ ఒక్క గొర్రె పిల్ల మన క్రీస్తుకు పోలికగా ఉంది. ఇక్కడ ప్రభువును మాత్రమే వారు ఊరేగింపుగా తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, ఇదిగో ప్రధాన యాజకుడు చేయాల్సిన బలి ఇది. మన ప్రభువే ప్రధాన యాజకుడు, మన ప్రభువే ఆ బలి ఇవ్వాల్సినటువంటి గొర్రె పిల్లగా, బలి వస్తువు అతడే, బలి సమర్పించువాడు అతడై ఉన్నాడు.
కాబట్టి అతనిని వారు ఊరేగింపుగా తీసుకొని వెళుతున్నప్పుడు బలి గావించబడాల్సినటువంటి ఒక గొర్రె పిల్లను వారు తీసుకొని వెళుతూ ఉన్నారు అని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరులారా. ప్రజలు ఈ విధంగా ప్రభువుని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు వారందరూ కూడా పాటలు పాడుతా ఉన్నారు. ముఖ్యముగా హోసాన్న గీతమును పాడుతూ ఉన్నారు. దావీదు సుతుడా హోసానా అని, ప్రభు పేరిట వచ్చువానికి శాంతి కలుగును గాక అని, విజయం కలుగును గాక అని పాడుతూ ఉండేటువంటి ఈ యొక్క పాట యొక్క అర్థం ఏంటి? ముఖ్యముగా ఈరోజు ఈ సమయమున ఉపయోగించబడేటువంటి ఆ హోసానా అనేటువంటి పదమునకు అర్థం ఏంటి? ఈ యొక్క హోసానా అనే పదము గ్రీకు పదము నుంచి విచ్చేసింది. దాని యొక్క ఒరిజినల్ పదం ఏంటి అంటే హోసియానా. దాని అర్థము మమ్ము ఇప్పుడు రక్షింపుము అని అర్థం. మమ్ము ఇప్పుడు రక్షింపము. ఇక్కడ ప్రజలు ఈ పాటను పాడుతా ఉన్నప్పుడు, ఈ యొక్క జేజేలు పలుకుతా ఉన్నప్పుడు, ప్రభువును బట్టి వారు హోసానా అని అడుగుతూ ఉన్నప్పుడు, దాని అర్థము వారందరూ కూడా మమ్మలను రక్షింపుము అని ప్రాధేయపడుతున్నారు. ఇటువంటి భావన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు కనబడుతూ ఉన్నది. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. తెకోవా స్త్రీ దావీదు రాజును సమీపించి అతన్ని కోరుతా ఉంది. ప్రభూ రక్షింపుము, రక్షింపుము అని ఆమె బిగ్గరగా అరుస్తా ఉండడం అక్కడ మనం చదువుతాం. ఆమె శరణు కోరుతుంది. ఒక రాజు దగ్గరకు వెళ్ళి హోసానని అడుగుతూ ఉన్నామంటే మమ్మలను రక్షింపు అని ప్రాధేయపడుతున్నట్టు అని భావం. అంతే విధంగా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. 118వ కీర్తన 25వ వచనం చెప్పబడుతుంది. ప్రభువా మమ్ము రక్షింపుము అని అక్కడ రాయబడుతూ ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ ప్రభువుకు ఒక పాట పాడుతున్నారని చెప్పడానికంటే మిన్నగా వారు ప్రభువును ప్రాధేయపడుతున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. మాకు రక్షణను దయచేయుము అని, మాకు రక్షణను ప్రసాదించమని వారు వేడుకుంటున్నారు అన్న విషయము నువ్వు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరుల. కాబట్టి ఆ రోజు చూడండి, ఆ యొక్క పాస్కా పండుగకు విచ్చేసినటువంటి యూదులు అందరూ కూడా అక్కడ గుమికూడి ఉన్నారు. అంటే యూదులందరూ కూడా కలిసి ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆ రోజు అడుగుతూ ఉన్నారు, ప్రభు మమ్ము రక్షింపుము అని. ఇన్ని లక్షల మంది ప్రభువును ఆ రోజు ప్రాధేయపడి అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రభువు యెరూషలేములో ప్రవేశించాక ఈ రక్షణ కార్యము పూర్తి చేస్తాడు. సంపూర్ణంగా నెరవేర్చి గాని అతడు ఆ యొక్క పట్టణాన్ని విడిచిపోడండి. కాబట్టి ఈనాడు ఈ రోజున, ఈ యొక్క మ్రాణికొమ్మల రోజున ప్రపంచం అంతటా ఉండేటువంటి క్రైస్తవులు కూడా ఈ యొక్క మట్టలను చేతబ్రూని ఇదిగో ప్రభునకు హోసాన గీతం పాడుతా ఉన్నాము అంటే మనం కూడా మమ్ము రక్షింపు ప్రభు అని మనము ప్రాధేయపడుతున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నామని మనం తెలుసుకోవాలండి. నిజమే, ఎవరైతే ప్రభువును సమీపించి మమ్మలను రక్షింపమని యొక్క వేడుకోలు వేడుతారో వారు ప్రభువు కరుణను తప్పనిసరిగా పొందుతారు. కాబట్టి ఈ ఆదివారమున మనం వేడినటువంటి ఈ ప్రార్థన, మమ్ము రక్షింపమని చేసే ఈ ప్రార్థన, ఇదిగో ఈ యొక్క గుడ్ ఫ్రైడే నాడు ప్రభువు రక్షణ బలి యాగంలో నెరవేరుతుంది. ప్రభువు మన కోసం తన ప్రాణాన్ని పణంగబెడుతూ ఉన్నాడు. ఈ రోజండి మనం తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన ప్రార్థన ఇదే. ఈ పవిత్ర వారంలో మనము తరచుగా చేయాల్సిన ప్రార్థన ఇది, ప్రభు మమ్ము రక్షింపుము. కీర్తనకారుడు అంటాడండి, ఇదిగో నేను కూర్చున్నాను, నిద్రిస్తున్నాను, పని చేస్తూ ఉన్నాను, ప్రభువు యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాను అని అతడు అంటాడు. ఈనాడు ఈ వారమంతా కూడా, ఈ పవిత్ర వారమంతా మనం చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని, ప్రభువా మమ్ము రక్షింపుము. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క వారమున ఈ ప్రార్థనే ఒక ఆయుధంగా ధరిస్తూ, ఈ వచనమే మమ్ము రక్షింపుమన్న ఈ మాటలే మన యొక్క జీవిత గమ్యముగాను, రక్షణమును సాధనము చేసేటువంటి ఒక ప్రార్థనగాను ధరిస్తూ, ఈ వారంలో మనం చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి నిమిషము కూడా ప్రభువా నన్ను రక్షింపుము అని ప్రార్థనతో ప్రారంభించి ఈ వారమంతా ఈ రక్షణ ప్రార్థనలో మునిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మిమ్మలను ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.